బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివి. సాధారణంగా మనం బచ్చలి కూరతో పప్పు చేసుకుంటాం, కూర చేసుకుంటాం. కానీ ఇదే బచ్చల కూరతో మానవ గుండె కణజాలాన్ని సక్సెస్ఫుల్ గా తయారు చేశారు మన శాస్త్రవేత్తలు. ప్రస్తుతం నాతో పాటు జూమ్ కాల్లో లైవ్ లో రెడీగా ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ విరించి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, వంట చేసుకోవడానికి ఉపయోగించే బచ్చలి కూర తోటి మానవ గుండె టిష్యూని తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఎలా సాధ్యమైంది? అంటే టిష్యూ పూర్తిగా తయారు చేయలేదు. ఇది కేవలం రీసెర్చ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక అంశం. సో అది మేబీ మీడియాలో కొద్దిగా ఎగ్జాగరేషన్ తో వచ్చినట్టుంది. అంటే వాళ్ళు చేసింది ఏంటి అంటే బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది, మన గుండెలో ఆర్టీరియల్ సిస్టమ్, క్యాపిలరీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే రక్త నాళాలు, వాటి నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న ఒక నెట్వర్క్ లాంటిది ఉంటుంది అనమాట. వీళ్ళు పోల్చి చూసుకుంటే ఒక ఆకులో కూడా, అంటే ఇది ఆకు యూజువల్ గా వాళ్ళు బచ్చలి ఆకు మీద చేశారు. సో బచ్చలి ఆకులో కూడా మామూలుగా మనకు తెలుసు, మన చెట్లలో కూడా వీరియస్ సిస్టమ్ లాంటిది. అంటే చెట్ల యొక్క శాప్ కింది నుంచి, రూట్ నుంచి పైన ఉండేటువంటి పళ్ళ దాకా, ఆకుల దాకా ఎలా పాకుతుంది అన్నది. సో దానికి కూడా మనకున్నటువంటి ఒక రక్త ప్రసరణ వ్యవస్థ లాంటిది వాటికి కూడా ఈ శాప్ యొక్క ప్రసరణ వ్యవస్థ లాంటిది ఉంటుంది అన్నమాట. సో అట్లా వీళ్ళు ఆకులలో గమనిస్తే మన హ్యూమన్ బాడీలో ఏ విధంగా అయితే వెయిన్స్, ఆర్టరీస్ ఉన్నాయో, అట్లాగే వాటిలో కూడా ఆర్టరీస్ వచ్చి అవి బ్రాంచ్ అయ్యి అవి మళ్ళీ లాస్ట్ కి క్యాపిలరీస్ గా మారడము ఏదైతే మన బాడీలో జరుగుతూ ఉంటుందో హ్యూమన్ బాడీలో, అలాగే చెట్లలో కూడా వాళ్ళు గమనిస్తారు. సో గమనించి దాని నుంచి మనం ఏమైనా ఒక ఐడియల్ గా ఒక కణజాలానికి రక్త సరఫరా చేయడానికి ఏమన్నా మనం యూజ్ చేయొచ్చా అని చెప్పి వాళ్ళు ఒక పరిశోధన స్టార్ట్ చేస్తారు. ఉదాహరణకు ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ రక్త నాళం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి, ఎక్కడెక్కడైతే రక్తనాళం బ్లాక్ అయ్యి ఆ కణజాలానికి రక్తం అందదో ఆ భాగం అంతా చనిపోతుంది. అంటే అదంతా డెడ్ టిష్యూ అయిపోయి ఫ్యూచర్ లో అది స్కార్ టిష్యూగా మారుతుంది. అంటే చిన్న ఒక స్కార్ లాగా మారుతుంది. అది ఏమవుతుంది అంటే దానికి పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది. ఆ భాగంలో ఉండేటువంటి కణజాలము, గుండె కణజాలం మొత్తము పర్మనెంట్ డ్యామేజ్ అయింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రక్త ప్రసరణను రీఎస్టాబ్లిష్ చేయలేము అక్కడ. సో అలాంటి ప్లేస్ లో మనం కనుక ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ గా, అంటే ఆర్టిఫిషియల్ అంటే తెలుగు నుంచి వచ్చింది కాబట్టి న్యాచురల్ గా అనొచ్చు, బట్ అంటే ఇది కృత్రిమంగా మనం తయారు చేయాలి ల్యాబ్ లో. సో అలాంటి దాన్ని పెట్టుదామా అని రకరకాలైనటువంటి ఒక పరిశోధన చేస్తున్న క్రమంలో వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే, ఈ పచ్చలి కూరలో ఉన్నటువంటి ఆ వీన్స్ ని, అంటే పచ్చలి కూర ఒక ఆకు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఆకులో ఉండేటువంటి ప్రతి కణాన్ని తీసేస్తారు. ఇది టోటల్లీ ఆకు కణాలన్నిటినీ, అంటే ప్లాంట్ వృక్ష కణాలు అంటారు. వృక్ష కణాలు, మనిషి కణాలు వేరు వేరుగా ఉంటాయి. వృక్ష కణాలకి కణత్వచం అంటాం, అంటే సెల్ మెంబ్రేన్ ఉంటుంది. కానీ మనిషి సెల్ కి, మనిషి యొక్క కణానికి కణత్వచము పైన సెల్ మెంబ్రేన్, సెల్ వాల్ అనేది ఉండదు, కణత్వచం ఉంటుంది. సెల్ వాల్ అనేది ఉండదు, గోడ అనేది ఉండదు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కణాలని తీసేసారు అనుకోండి, ఏం మిగులుతుంది లాస్ట్కి? ఆ యొక్క స్టాప్ హోల్డింగ్ అంటే రక్త నాళాలకు, అంటే అక్కడ ఉన్నటువంటి వెయిన్స్ కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ మిగులుతుంది. అంటే మనం ఇంటిని ఖాళీ చేసాం అనుకోండి, ఇంటిని ఖాళీ చేసేసినప్పుడు ఇదంతా మొత్తం తీసేసినప్పుడు లాస్ట్ కి మనకి ఏం మిగులుతుంది? ఆ ఇటుకలు, తర్వాత ఇవి ఉండేటి ఏదైతే మిగులుతాయో అలాంటిది మిగులుతుంది అన్నమాట. అది సెల్యులోజ్ తో తయారు చేయబడి ఉంటుంది. అంటే ఆకు యొక్క ఆ వ్యవస్థ, రసాయన వ్యవస్థ సెల్యులోజ్ తో తయారై ఉంటుంది. అది ఇప్పుడు స్కాప్ హోల్డింగ్ అనమాట. అది కనుక చూస్తే ఎగ్జాక్ట్లీ మన ఆర్టీరియల్ సిస్టమ్ ఏ విధంగా బ్రాంచ్ అయ్యి చివరికి క్యాపిలరీస్ గా మారుతుందో సేమ్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దానిలోకి ఎండోథీలియల్ సెల్స్, అంటే రక్తనాళాల్లో ఉండేటువంటి లోపల లైనింగ్ ఉంటుంది, మన లైనింగ్, దాన్ని ఎండోథీలియల్ సెల్ అంటారు. సో ఆ సెల్స్ ని ప్రవేశపెట్టి లోపలికి వాళ్ళు ప్రయత్నం చేసి చూసారు. అంటే ఈ విధంగా మనం రక్త ప్రసరణను చేయవచ్చా, ఆ విధంగా లోపలికి వెళ్ళి ఏం ప్రసరణ కొనసాగుతుందా అని చూస్తే వాళ్ళకి ఒక ఎస్ అదొక సాధ్యం అవుతుంది అనే పాయింట్ వాళ్ళకి తెలిసింది. సో అంతవరకు మాత్రమే ఇప్పుడు పరిశోధన. అది మొత్తం పరిశోధనకి మారాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది. అంటే అది హ్యూమన్ నుంచి రావడానికి. ఎందుకంటే కేవలము ఆ యొక్క స్కాప్ హోల్డింగ్ ఆధారంగా మనము ఇంతకుముందు శాప్ ఏ విధంగా అయితే
టిష్యూలలో వెళ్ళేదో ఇప్పుడు రక్తం వెళ్తుంది, అక్కడి నుంచి ఏం జరగలేదు. సో అది వెళ్తుంది, మనం దాని ఎలా ప్రసారణ చేయొచ్చు అనే పాయింట్ వాళ్ళకి అర్థం. తర్వాత దాన్ని మళ్ళీ మనం హ్యూమన్ టిష్యూ లో పెట్టాలి అంటే నిజంగా అది సాధ్యమా? ఎందుకంటే హ్యూమన్ కణం, ఆ, గుండె యొక్క కణజాలం అనేది నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది మనిషి బతికినంత కాలం. సో ఇప్పుడు ఈ స్కాఫోల్డింగ్, ఈ సెల్యులర్ తోటి ఏదైతే ఫామ్ అయిందో దాంతో ఉండే దానికి ఆ కాంట్రాక్షన్ అనే శక్తి ఉండదు కదా, ఓన్లీ గుండెకి మాత్రమే ఉంటుంది ఆ శక్తి. సో వాటికి ఉండదు. సో దాన్ని ఫ్యూచర్ లో చేయాలి. తర్వాత దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్, ఏవైతే అయాన్స్ అంటాం, పొటాషియము, మెగ్నీషియము, కాల్షియం లాంటివి, సోడియం లాంటివి లోపల ఏవైతే వెళ్తూ ఉంటాయో అవన్నీ కూడా ఈ కణజాలం నుంచి వెళ్ళగలగాలి, ఈ స్కాఫోల్డింగ్ నుంచి వెళ్ళగలగాలి. అంటే లాట్ ఆఫ్ వర్క్ ఇంకా ఉంది. ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే దీంతో మనం చేసే అవకాశం ఉంది అని ఒక పరిశోధన మాత్రమే చెప్పాయి. డాక్టర్ గారు, మన ప్రకృతిలో అనేక రకాలైన ఆకుకూరలు ఉన్నాయి, కానీ గుండె టిష్యూను తయారు చేసే ప్రత్యేకత బచ్చల కూరలో మాత్రమే ఎందుకుంది? లేదండి, అలా ఏం లేదు. పచ్చలి కూరలో మాత్రమే ఉంది అనేది ఏం లేదు. చాలా ఆకుకూరల్లో, అంటే ఆకులలో మన బయాలజీలో 2 రకాలైనటువంటి కింగ్డమ్స్ అండి. ఒకటి ప్లాంట్ కింగ్డమ్, 2 యానిమల్ కింగ్డమ్. జంతు సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యం. సో ఈ వృక్ష సామ్రాజ్యంలో కూడా ఈ ఆకులలో వివిధ రకాలైనటువంటి ఆకులు, చెట్ల ఆకులలో కూడా సేమ్ మన హ్యూమన్ బీయింగ్ లో ఉన్నటువంటి లాగానే వాటి బ్రాంచింగ్ ఉంటుంది. అంటే ప్రసరణ వ్యవస్థలో అలాంటి బ్రాంచింగే ఉంటుంది. వాళ్ళు మేబీ క్యాజువల్ గా ఫినాన్స్ తీసుకొని వెళ్ళొచ్చు, అంటే బచ్చలి కూరను క్యాజువల్ గా తీసుకుని అలాంటి ఆకు చాలా ఉంటాయి. అండ్ ఇది వెరీ ఈజీ అవైలబుల్, చాలా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంటి పెరడులో పెరుగుతూ ఉంటుంది కాబట్టి దే ట్రైడ్ విత్. అట్లాంటివి చాలా ఉన్నాయి, చాలా చెట్ల ఆకులు కూడా యూజ్ చేయొచ్చు. డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ కొత్తగా టిష్యూలు తయారు చేయడం, వీటన్నిటికంటే కూడా అసలు ఈ బచ్చలి కూరని మన ఆహారంలో ఎలా వాడుకుంటే మంచిది? ఎంత ఎక్కువగా దీన్ని వాడాలంటారు? అది సర్వత్రా ఎక్కువ వాడాలని ఏం లేదు. మామూలుగానే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అనేటివి చాలా అందరూ కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి విషయాలు. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం కదా, బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎప్పుడైనా అన్ని రకాలుగా, నాట్ ఓన్లీ హార్ట్ పరంగా, అన్ని రకాలైనటువంటి జబ్బులకి, దీర్ఘకాలిక జబ్బులకి అది ఒక మందు లాంటిది. కాబట్టి ఏది ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ ఏమవుతుంది, మన ఫుడ్ లో ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఉండేటట్టుగా చూసుకోవడం సింపుల్ అన్నమాట. దాంట్లో చాలా మనకు మినరల్స్ ఉంటాయి. సో పొటాషియం ఉంటుంది, ఎస్పెషల్లీ పళ్ళల్లో పొటాషియం అనేది ఉంటుంది. సో దట్ హెల్ప్స్ ఇన్ కైండ్ ఆఫ్ హార్ట్ కి సంబంధించిన ప్రొటెక్టివ్ రోల్ దానికి. కాబట్టి అట్లా చెప్పి ఎక్కువ తినండి, అవే తినండి అనేది ఏమీ లేదు, అన్నీ తినాలి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? జాగ్రత్తలు మనకు తెలిసిందేదే. లైక్ అంటే మన లైఫ్ స్టైల్స్ చాలా మటుకు చేంజ్ అయినాయి. ఇది ఒక రకమైనటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ మనం ఎక్కువ దేనికి బయటికి వెళ్ళము. వెళ్తే కనుక బైక్ లోను, కార్ లోను వెళ్తున్నాము, నడక తగ్గిపోయింది. అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఒకటి డెవలప్ చేసుకున్నాము. బికాస్ వీఆర్ జస్ట్ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్ ఆల్వేస్. మనీ సంపాదించడం కావచ్చు, ఫ్యామిలీస్ నిలబెట్టుకోవడం కావచ్చు, దర్ ఆర్ సో మెనీ ప్రెషర్స్ ఆల్ అరౌండ్. సో దానికి సంబంధించిన స్ట్రెస్ ఒకటి కంటిన్యూస్ గా మన లైఫ్ లో ఉంటా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం తిండి విధానం కూడా మారింది. అంటే మీకు చూస్తే చాలా మటుకు జంక్ ఫుడ్స్ వచ్చేసాయి. చాలా మంది ఇప్పుడు ఇళ్లలో జంక్ ఫుడ్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. సో ఇఫ్ యు సీ దట్ దేర్ ఆర్ మొత్తం మన ఇండియాలో దాదాపు 1000 దాకా మ్యాక్డొనాల్డ్స్ లాంటి జంక్ ఫుడ్ యొక్క అవుట్లెట్స్ ఉన్నాయంట దేశం అంతా కూడా. ఇంకా ఎక్కువ కూడా ఉండిండదు, ఓన్లీ ఎంసీ లాంటివి. అలాంటి మిగతా వాటి అన్ని తీసుకున్నా కూడా కొన్ని వేల ఈ ఫుడ్స్ ఉన్నాయి. వాటిలలో ఒక్కొక్క దాంట్లో చూస్తే కొంత కోట్ల రూపాయల బిజినెస్ ప్రతిడే జరుగుతాం. అంటే ఎంతగా కన్జ్యూమ్ పెరిగింది, అంటే ఏవైతే అన్హెల్దీ ఫుడ్ అనుకుంటున్నామో జంక్ ఫుడ్ లాంటి యొక్క కన్సంప్షన్ దేశవ్యాప్తంగా పెరిగింది. రీసెంట్ గా బెంగళూరులో ఒక వ్యక్తి ఒక నెలకి 7 లక్షల రూపాయల యొక్క ఫుడ్ తిన్నాడంట ఫలానా ఇలాంటి అవుట్లెట్ నుంచి. సో అతన్ని పిలిచి సత్కారం చేశారు. సో మన వాళ్ళు అలా దాన్ని నమిలేస్తున్నారు జంక్ ఫుడ్. అందువల్ల వీటి వల్ల ఏమవుతుంది, డెఫినెట్లీ వాటి యొక్క ఇంపాక్ట్, వాటిలో ఉండేటువంటి హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ అవన్నీ కూడా త్వరగా హార్ట్ మీద, తర్వాత డయాబెటీస్ పెరగడానికి ఇవన్నిటికీ అవకాశం పెంచుతున్నాయి. కాబట్టి వీటిని అన్నిటిని అవాయిడ్ చేయాలి. మనం రెగ్యులర్ గా ఫుడ్ ఏదైతే తినేవాళ్ళమో అది తినాలి. మన ఫుడ్ లో ఫైబర్ పెంచుకోవాలి. ఫైబర్ కంటెంట్ పెంచుకోవడానికి మనం తప్పుడు బియ్యం అంటాం, లేదా ఒక పట్టు బియ్యం అంటాము, బ్రౌన్ రైస్ అంటాము.
సో ఇవి పెరగడము అంటే అట్లా ఫైబర్ కంటెంట్ పెంచుకోవడానికి, అందుకే ఫైబర్ ఫుడ్ పెరగడానికి కోసం కూడా పళ్ళు అనేటివి చాలా అవసరం అన్నమాట. అన్నం తిన్న తర్వాత పళ్ళు తినమని చెప్పేసి. సో ఇవన్నీ రకరకాల మనం ఫైబర్ ఫుడ్ పెంచుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, డైలీ ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడం అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ కలిగి ఉండడము, మానవ సంబంధాలు హెల్తీగా ఉండడము, హ్యాపీనెస్ ఉండడము, లైఫ్ కంటెంట్ఫుల్ గా ఉండడము, అంటే విపరీతంగా స్ట్రెస్ తీసుకోకుండా మనకు దొరికింది చాలు అనే ఒక కంటెంట్ఫుల్నెస్ ఉండడం, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది. బచ్చలి కూరతో మన సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాల గురించి చాలా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విరించి గారు. థ్యాంక్ యూ.